నమస్కారం. ఘంటారావణకి స్వాగతం. ప్రధానాంశాలు. ఇంటర్ ఫలితాలు విడుదల. గతేడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత. రిజల్ట్స్లో బాలికలదే పైచేయి. సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించిన ఇంటర్ బోర్డు. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. తమ నిబంధనలు అంగీకరించేందుకు టెహరాన్ సిద్ధంగా లేదన్న జేడీ వ్యాన్స్. ఎలాంటి ఒప్పందం లేకుండా వెనుదిరిగినట్లు ప్రకటన. అసంబద్ధ డిమాండ్లే చర్చల వైఫల్యానికి కారణమన్న ఇరాన్. ఒక్క సమావేశంలో ఒప్పందం కుదురుతుందని ఆశించలేదని వెల్లడి. అమెరికా ఇరాన్ చర్చలకు సహకారం కొనసాగిస్తామన్న పాక్. ఇరుపక్షాలు కాల్పుల విరమణ పాటించాలని విజ్ఞప్తి. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో అక్రమంగా నిర్మించిన భవన నిర్మాణం కూల్చివేతలు రెండో రోజు కొనసాగుతున్నాయి. 5 అంతస్తుల భవనాన్ని హైడ్రాలిక్ జాక్రషర్ వాహనం సహాయంతో అధికారులు కూలుస్తున్నారు. ముందుగా ఖాళీ ప్రదేశం వైపు అంతస్తులను ఒక్కొక్క దాన్ని మెల్లిగా కూలుస్తున్నారు. రెండో వైపు అంతస్తుల భాగంలో వాటిని నేలమట్టం చేస్తున్నారు. ఈ భవనం పూర్తి స్థాయిలో దాదాపు సాయంత్రం వరకు నేలమట్టమయ్యే అవకాశం ఉంది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించకుండా హైడ్రా అధికారులు గట్టి బందోబస్తు భద్రత మధ్య కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ శివరాంపల్లిలోని ఓ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డెకరేషన్ సామాగ్రి నిల్వ ఉంచిన గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్లాస్టిక్ సామాగ్రి ఎక్కువగా ఉండటంతో మంటలు పక్కనే ఉన్న ఓ ఇంటికి కూడా వ్యాపించాయి. దట్టమైన పొగ వెలువడటంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులకు అవసరమైన పరీక్షల ప్రక్రియ ప్రారంభమైంది. బ్యారేజ్ కుంగటంతో ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు ప్రభుత్వం మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పూణేకి చెందిన CWPRS ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణ కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ గుప్తా, L&T నిర్మాణ సంస్థ, సింగరేణి కాలరీస్, బోర్ హోల్స్ చేపట్టే ఓ ప్రైవేటు సంస్థకు చెందిన ప్రతినిధులు కలిసి బ్యారేజీని సందర్శించారు. బ్యారేజీ 7వ బ్లాక్తో పాటు పలు ప్రాంతాల్లో ఏ విధంగా డ్రిల్లింగ్, బోర్ హోల్స్ చేపట్టాలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయిన యూరియాను రాష్ట్రానికి అధిక శాతం కేటాయిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 11 వరకు ఉత్పత్తి అయిన 27,000 మెట్రిక్ టన్నులకు గాను 23,000 మెట్రిక్ టన్నుల యూరియాను కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మంచిర్యాల, జడ్చర్ల తదితర ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. ఏప్రిల్ చివరి వరకు రాష్ట్రానికి 63,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని
కేంద్రం ఆదేశించగా ఇంకా 40,000 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఎరువుల ఫ్యాక్టరీలో రోజు సుమారు 3,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతోందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం 3 నెలల పంపిణీ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచి కార్డుదారులు చౌక ధరల దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మండు వేసవిలో ఉదయం నుంచే బియ్యం తీసుకునేందుకు అల్లాడిపోతున్నారు. డీలర్లు జనం తాకిడికి తట్టుకోలేక టోకెన్లు జారీ చేసి రోజు 40 నుంచి 50 మందికి ఇస్తున్నారు. చాలా మంది రోజుల తరబడి రేషన్ షాపులకు తిరుగుతూ బియ్యం దొరక్క తీవ్ర నిరుత్సాహంతో వెనుదిరిగి వెళ్తున్నారు. రాష్ట్రంలో చౌక ధరల దుకాణాల్లో రేషన్ బియ్యం తీసుకోవడం కార్డుదారులకు ప్రహసనంలా మారింది. తరచూ సర్వర్ మొరాయిస్తూ ఉండటం, నెట్వర్క్ సమస్యలతో సరఫరా ప్రక్రియ ఆలస్యం అవడం ప్రజలకు పరీక్ష పెడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు కలిపి రేషన్ బియ్యం ఒకేసారి అందజేస్తున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో చౌక ధరల దుకాణాల వద్ద కార్డుదారుల రద్దీ కనిపిస్తోంది. బియ్యం పంపిణీ ఈ నెల మొత్తం కొనసాగుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కార్డుదారులు బియ్యం దొరకవనే భయంతో క్యూ కడుతున్నారు. బయోమెట్రిక్ థంబ్ 3 సార్లు తీసుకుని బియ్యం తూకం వేయాల్సి వస్తుండటంతో బాగా ఆలస్యమవుతోంది. కొన్ని చోట్ల స్టాక్ లేదంటూ మూసివేస్తూ ఉండగా మరికొన్ని చోట్ల డీలర్లు ఒక్కపూట మాత్రమే దుకాణాలు తెరుస్తున్నారని కార్డుదారులు వాపోతున్నారు. పనులన్నీ మానుకుని గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. ఉదయం పూట ఎవరు తీయరు షాపు, సాయంత్రం పూట ఒక్క పూటే తీస్తారు. జనాలు కొట్టుకొని వస్తారు. ఇక్కడ 50 టోకెన్లు ఇస్తారు ఇక ఆ రోజు అంతే. అంటే పబ్లిక్ ఒకేసారి చాలా మంది వస్తారు అని, అంటే 3 months ఒకసారి ఇస్తారు కదా, జనాలందరూ దొరకవని ఎగబడుతారు. పొద్దున్న కూడా తీయాలి కదా, ఒక్క పూటే తీస్తారు. 2 పూట తీస్తే దొరికే కష్టం, ఒక్క పూట అంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడు 3 months కాబట్టి 3 సార్లు పెట్టాలి, వాటికి మామూలుగా లేట్ ఎక్కువ అవుతుంది. ఇబ్బంది సార్, వరి కష్టం ఇక వేసేదే కదా సార్. ఆల్రెడీ 3 months కదా సార్, ఇంకా ఇబ్బంది అవుతుంది అన్నమాట. 1 month అయితే ప్రాబ్లం లేదు, 3 months కాబట్టి ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు స్టాక్ అయిపోయిందని చెప్పి మూసేశారు సార్. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరి స్టాక్ సఫిషియెంట్ గా సప్లై చేసి కంటిన్యూస్ గా సప్లై చేసేటట్టు చూడాలి. క్యూ అయితే చాలా మంది ఉంటున్నారు సార్, 50-100 మంది దాకా తీసుకెళ్తున్నారు. రోజు పొద్దున వచ్చినా సాయంత్రం వచ్చినా అంతమంది ఉంటున్నారు. రష్ ఉంటే ½ an hour to 1 hour సార్. 3 నెలలకు ఒకసారి ఇచ్చేటప్పటికి ఎక్కువ మంది వస్తున్నారు, అందుకని రష్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు సప్లై చేయక ఈయన ఆపేసేయాల్సి వచ్చింది. సన్నబియ్యం పంపిణీ పథకం కింద ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున 3 నెలలకు కలిపి 18 కిలోల బియ్యం అందిస్తున్నారు. తెల్లవారుజామునే రేషన్ షాపుల వద్ద జనం ఎగబడుతున్నారు. కార్డుదారులను నియంత్రించేందుకు కొందరు డీలర్లు టోకెన్లు అందించి అందుకు అనుగుణంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కోసారి సాంకేతికంగా సర్వర్, నెట్వర్క్ సమస్యలు కార్డుదారుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. కొందరికి వేలిముద్రలు సరిగా పడకపోవడం వల్ల చౌక ధరల దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోందని చెబుతున్నారు. బియ్యం గురించి వచ్చాం సార్, పొద్దుగాల 3:30కు వచ్చినాం. స్టాక్ సరిగా లేక పాపం ఆయన కూడా ఇస్తున్నాడు, షాప్ అయిన అక్కడ ఏం లేదు, అట్లా మిస్టేక్. ఆయన టైం ఇచ్చేస్తాడు కానీ ఆడ లేదు కదా సార్, ఆయన లేని దానికి ఆయన కూడా ఏం చేస్తాడు, స్టాక్ లేదని. 3 గంటలకు వచ్చి లైన్ పెట్టినా, ఆడబెట్టినా బస్తా. ఇంకా ఎట్లయినా తీసుకొని పోవాలని డ్యూటీ బంద్ చేసుకొని కూర్చున్నా. ఇంకా 3 నెలలు అనే వరకల్లా ఎక్కడెక్కడో ఎగబడతారు. నెలలు ఇవ్వడమే అవి బస్సులు తీసుకోవడానికి మాకు ఇబ్బంది ఉంది. 3 నెలలు ఒకేసారి తీసుకోవాలంటే మేము ఎట్లా తీసుకోవాలి? వారం రోజులు ఇస్తారు, అయిపోయినాయి అంటారు. మళ్ళీ వారం రోజులకి వస్తాయి బియ్యము, అవి తీసుకోవడానికి అయిపోయింది, అప్పుడే డేట్ అయిపోయింది అంటారు. ఈ బియ్యంతో పెద్ద టెన్షన్ ఉంది. 3 నెలలు ఒకేసారి అంటే ఎందుకు ఇస్తారు? ఎండాకాలం అని జనాలకి ఇంకెండలో నిలబెడుతురు. 5 గంటలకు లేవాలి, ఇంట్లో పిల్లలు చూసుకోవాలి, మొగుడిని చూసుకోవాలి, ఇక్కడ వచ్చి బియ్యం కాడ ఉండాలి. ఆడ మొగడు పిల్లం పంచాయలు గొడవలు అదే తప్పేం లేదు. నెట్వర్క్ సమస్యల వల్ల ఈ పాస్ మిషన్ సతాయిస్తోందని డీలర్లు వాపోతున్నారు. ఒకేసారి జనం ఎగబడ్డం వల్ల తాము ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 3 నెలలకు ఒకేసారి కాకుండా ఏ నెలకు ఆ నెల ఇస్తేనే మేలని కొందరు డీలర్లు అభిప్రాయపడుతున్నారు. ఎండలు ఎందుకంటే ఇక్కడ నీడ ఉంది కాబట్టి అంత ఇబ్బంది లేదు. 30 వరకు ఏమున్నది, 20 తారీఖు తర్వాత నార్మల్గా అయిపోతుంది. 20 వరకే ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది డీలర్. ఎట్ ఏ టైం 3 months పెట్టుమని లెటర్ ఇవ్వడం జరిగింది మంత్రి గారికి, కమిషనర్ గారికి. అది సాధ్యపడలేదు. బియ్యం పంపిణీ మాత్రము బాలేదు.
డీలర్లకి స్టాక్ పెట్టుకోవడానికి ఇబ్బంది, రోజు బస్తాలు మోయాలి. పబ్లిక్ కూడా 3 నెలల బియ్యం తీసుకుపోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఏ నెల బియ్యం ఆ నెల ఇస్తే చాలా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. మేము పబ్లిక్ తట్టుకోలేకపోతున్నాం. టోకెన్ ఇచ్చిన వాళ్ళకి మీరు సప్లై చేసుకోవాలి, మాకేం అర్థం అయితే లేదు. సందట్లో సడేమి అన్నట్లు కొందరు దళారులు సన్నబియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరణానంతరం గౌరవంగా జరగాల్సిన అంతిమ సంస్కారాలకు నోచుకోని దుస్థితి నల్గొండ జిల్లాలో నెలకొంది. ఆఖరి మజిలీ కోసం సామాన్యులకు కష్టాలు తప్పటం లేదు. శ్మశాన వాటికలు లేకపోవడంతో సొంత స్థలాల్లో అంత్యక్రియలు నిర్వహించుకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. అంతిమ సంస్కారాలను సవ్యంగా నిర్వహించేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. నల్గొండ జిల్లాలో శ్మశాన వాటికల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఎవరైనా మరణిస్తే సొంత వ్యవసాయ భూముల్లో అంత్యక్రియలు చేస్తున్నారు. మరి భూమి లేని వారి పరిస్థితేంటి? ఖాళీ ప్రదేశాలు, కుంటలు, చెరువు శిఖం భూముల్లో దహన సంస్కారాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే గత ప్రభుత్వం వైకుంఠధామాల పేరుతో శ్మశాన వాటికలు నిర్మించినా అవి క్షేత్రస్థాయిలో ఆచరణలోకి రాలేదు. నిధుల కొరత, అధికారుల పర్యవేక్షణ వెరసి అసంపూర్తిగా నిలిచిపోయాయి. మిర్యాలగూడలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామం సరిపడా నిధులు లేక విద్యుత్ దహన వాటికలు ఏర్పాటు చెయ్యలేదు. సాధారణ దహన వాటికలను మాత్రమే వినియోగిస్తున్నారు. నకరేకల్ పురపరిధిలో ఎర్రకుంటలో 1 కోటి రూపాయల వ్యయంతో చేపట్టిన వైకుంఠధామం పనులు అసంపూర్తిగానే నిలిచిపోయాయి. చీమలగడ్డలో 50 లక్షలతో చేపట్టిన ఎస్సీ శ్మశాన వాటిక నిర్మాణం సైతం అర్ధాంతరంగా నిలిచిపోయింది. హాలియా, అనుములలో 1 కోటి రూపాయల చొప్పున అంచనా వ్యయంతో చేపట్టిన అనుములలో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. నాగార్జున సాగర్లోని పైలాన్ కాలనీలో వైకుంఠధామం లేకపోవడంతో బహిరంగ ప్రదేశంలోనే స్థానికులు అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. నల్గొండలో 2 పెద్ద వైకుంఠధామాలు ఉన్నాయి. హిందూపూర్ శ్మశాన వాటికలోని విద్యుత్ దహన వాటికలో పరికరాలు అమర్చాల్సి ఉంది. సుమారు 27 సాధారణ శ్మశాన వాటికలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సమస్యలకు నిలయాలుగా మారాయి. ప్రహారీ గోడలు లేకపోవడం, నీటి సమస్య, కొన్నింటిలో పెద్ద ఎత్తున ముళ్లపొదలు అలుముకోవడంతో దహన కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. అక్కడక్కడ బోర్లు ఏర్పాటు చేసినా విద్యుత్ సమస్యతో నిరుపయోగంగా మారాయని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ మనిషి జీవితకాలం బతికి చివరి అంకంలో చనిపోయిన తర్వాత దాన సంస్కారాలు చేసుకోవడానికి కూడా స్థితిలో లేకుండా పోవడానికే ఇబ్బంది అయ్యి అక్కడ స్నానాలు చేయలేని పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితి, ఇట్లాంటి దుస్థితులకు తీసుకురావడం అంటే ఇది సరైనది కాదు. నగరపాలక సంస్థ ఒకసారి దృష్టి సారించాలి. శ్మశాన వాటికలు అన్ని కూడా దాదాపు శిథిలావస్థలో ఉండి ప్రారి కూడా లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. భూములు లేని వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన విషయం. భూములు ఉన్న వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క భూములలో ఏదో కార్యక్రమాలు జరుపుకుంటారు. భూములు లేని వాళ్ళు మాత్రం తప్పని పరిస్థితుల్లో రోడ్డెక్కి ధర్నా చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు భూమి లేని వ్యక్తికి మరణం సంభవించినట్టయితే వాళ్ళు ఎక్కడ తీసుకుపోవాలి? ఈ వైకుంఠధామం శీఘ్రంగా ఈ యొక్క పెదవుర గ్రామంలో అందరికీ పనికొచ్చే విధంగా వైకుంఠధామం ఏర్పాటు చేసినట్లయితే పెదవుర గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్లేస్ లేకపోయేసరికి ఇక ఎప్పుడు ఇదే సమస్య జరుగుతూనే ఉంది. తీసుకుపోయి వేరే దగ్గర ఒక ఇంతకుముందు ఉన్న పూర్వం నుంచి ఉన్న ప్లేస్ మరి ఎక్కడ పోయిందో తెలియదు. అక్కడే పెట్టడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్న వాళ్ళు పెట్టనీయట్లేరు. వేరే ఇక అన్ని సమస్యలు వస్తున్నాయి. ఇంకా ఎప్పుడైనా సరే ఇదే సమస్య కొనసాగుతుంది. చనిపోయిన వాళ్ళ కోసం ఏడవాలా, లేకపోతే చనిపోయింది ఎక్కడ పెట్టాలని ఏడవాలా? చనిపోయిన ఆమె దగ్గర ఉండకుండా ఇదే పెద్ద సమస్య అయిపోయింది. మా సమస్యని గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. ఇటీవల ఓ మహిళ అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశాన వాటిక వద్దకు వెళ్లగా ఆ భూమి తమదని కొందరు పట్టాదారులు అడ్డుకున్నారని బాధితులు వాపోయారు. ఆగ్రహించిన గ్రామస్తులు కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై 2 గంటల పాటు ధర్నా నిర్వహించగా అధికారులు జోక్యం చేసుకుని వారికి సర్ది చెప్పారు. ప్రతిసారి ఇదే సమస్య వస్తోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 2 శ్మశాన వాటికలు ఉన్నా సరైన వసతులు లేవని, అన్ని రకాల వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
మాకు అక్క అయినటువంటి అన్నపూర్ణ గారు చనిపోతే మేము అందులో కట్టెవేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీ శ్మశాన వాటికలో దహనం చేయడానికి ఒప్పుకోలేదు. వాళ్ళు దీన్ని తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా అధికార నిర్ణయం తీసుకుని గ్రామస్తుల మధ్యలో గొడవలు లేకుండా సమాజహితంగా నడిచినట్టు ఉండాలని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు బిల్లులు చెల్లించకుండా నిర్మాణం అయితే గబగబా అని చెప్పేసి చేపిచ్చేసి ఆ హిందూ శ్మశాన వాటికని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఎన్నికల ముందు. ఆ దాన్ని కరెంటు గానీ ఏది గానీ ఏం పెట్టకుండా అది మధ్యనే అర్ధాంతరంగా ఆగిపోయింది. మరి ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం కానీ నూతనంగా వచ్చిన మున్సిపాలిటీ కానీ ఆ వైపు చూసేసి ఆ ఉంది శ్మశాన వాటికని వాళ్ళు హ్యాండ్ఓవర్ చేసుకొని మరి మధ్యతరగతి సామాన్య మానవులకు అందుబాటులో వచ్చే విధంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనిషి ఆఖరి మజిలీ సజావుగా సాగేలా ప్రభుత్వం అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఎడవల్లి వద్ద యువ న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ హత్య కేసు మిస్టరీ వీడుతోంది. న్యాయవాది బంధువైన ఓ కానిస్టేబుల్ తన స్నేహితుని సాయంతో హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ప్రకాశం జిల్లా బల్లికరువ మండలం వేమవరానికి చెందిన కానిస్టేబుల్ నరసరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. మృతుడి భార్య, కానిస్టేబుల్ భార్య ఇద్దరు చిన్నమ్మ, పెద్దమ్మ పిల్లలు. మద్యం సేవించి భర్త ఇబ్బందులకు గురిచేస్తున్నాడని న్యాయవాది భార్య పలుసార్లు చెప్పడంతో శ్రీరామ హరిప్రసాద్ హత్యకు కానిస్టేబుల్ పథక రచన చేశాడు. పార్టీ ఇస్తాను, నరసరావుపేటకు రావాలంటూ హరిప్రసాద్ను పిలిచాడు. గుంటూరుకు చెందిన స్నేహితుడితో కలిసి కోటప్పకొండ సమీపంలో మద్యం తాగి తిరిగి వస్తూ ఉండగా ఎడవల్లి వద్దకు రాగానే పథకం ప్రకారం న్యాయవాదిని హత్య చేశారు. తర్వాత హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు రాయిని రక్తంతో తడిపారు. 2-3 సార్లు కొట్టి వాహనాన్ని న్యాయవాదిపై పడేశారు. మళ్లీ కానిస్టేబులే చిలకలూరిపేట రూరల్ పిఎస్కు వచ్చి ఎడవల్లి వద్ద ప్రమాదం జరిగిందని సహచర సిబ్బందికి చెప్పాడు. మృతుడి బంధువుల వెంటే ఉండి ఫిర్యాదు కూడా చేయించాడు. మద్యం షాపులో మందు కొనుగోలు చేసినప్పుడు నగదు చెల్లింపునకు ఫోన్పే కానిస్టేబుల్ చేశారు. ఆ క్లూ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. వేమవరం, గుంటూరు ప్రాంతాలకు వెళ్లి నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈటీవీ విన్ విజయాల పరంపరలో పాపం ప్రతాప్ చిత్రం కూడా ఉండాలని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఆకాంక్షించారు. తిరువీర్, పాయల్ రాధాకృష్ణ జంటగా నరేష్ దర్శకత్వంలో ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన పాపం ప్రతాప్ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హైదరాబాద్లోని ఓ హోటల్లో ట్రైలర్ విడుదల చేశారు. కథానాయకుడు అల్లరి నరేష్ ఈటీవీ విన్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. తిరువీర్ నటన అద్భుతంగా ఉందన్న నరేష్ ఎల్లప్పుడూ తన మద్దతుంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్లలో ₹99కే వీక్షించవచ్చని ఈటీవీ విన్ ప్రకటించింది. బాగా జోరు మీద ఉన్నావురా, భలే ప్లాన్ చేసావు. ఏదో నీ అభిమానం నాన్న. రేపటి నుంచి నీకు ఆకలేస్తుంది రోయ్, అన్నం తినాలనిపించదు. పడుకుంటావు, నిద్రొట్టు, కోపం వస్తుంది, ఎవరి మీద చూపించాలో అర్థం కాదు. నాకేమైనా తప్పు చేసిందా? అంతకంటే ప్రమాదం పెళ్ళయింది. కిందేముందిరా చూస్తున్నావు? 10 చుక్కల ముగ్గో 20 చుక్కల ముగ్గో చూస్తున్నాను నాన్న. అగో, నువ్వు మంచోడు కాదు నాన్న. నువ్వు వేసే యాసాలని నాకు తెలియదు అనుకున్నావేమో. అయ్యా వీరయ్య, ఇప్పుడు చెప్తున్నా విను. ప్రతాప్ కాదు, హీర ప్రతాప్. గంటలన్నీ విదేశాల్లోనే ఆకాశంలో జరిగితే మా కళ్ళ ముందు ఎప్పుడు జరుగుతాయి? బుజ్జమ్మ, అల్లుడేమన్నా అన్నాడా? పెళ్ళి 4వ రోజే పంచాయతీ ఎట్టిందంటే ఎవరమే తేడా ఉంది. అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది. కొట్టుకు సావండి. అసలు సమస్య ఏంటో చెప్పవే. నీకున్న సమస్య ఏంటో నువ్వే తెలుసుకొని పోగొట్టుకునిరా. అప్పటి వరకు నీ ప్రేమ నమ్మను. వెళ్తున్నా ప్రతాప్. ప్రేమలో మోసం మాత్రమే ఉంటుందని నిరూపించా. బుజ్జమ్మని ఎప్పటికైనా వెనక్కి తీసుకొస్తానన్న నమ్మకం రోజు రోజుకి పోతుందమ్మా. అర్థమయ్యేలా చెప్తే బుజ్జం వింటుంది. బుజ్జమ్మని తీసుకురావా? మాట్లాడి మనిషిని తీసుకురావచ్చు కానీ తన భయాన్ని పోగొట్టలేం.
నాది ప్రేమే కదరా. వీళ్ళందరూ బాగుండాలంటే నేను బాగోకపోయినా పర్లేదు సార్. వీడేం చేయకపోతే అదెందుకు పోద్ది? జనం నా కొడుకు గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. ఒక అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంటే అబ్బాయి ఏం చేశాడని అడుగుతారు, కానీ ఆ అబ్బాయికి ఏం జరిగిందని ఎవరు అడగరా. దిగ్గజ గాయకురాలు ఆశా భోస్లే కన్నుమూశారు. ఛాతీ ఇన్ఫెక్షన్, నీరసం వంటి సమస్యలతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. దిగ్గజ గాయకురాలు ఆశా భోస్లే కన్నుమూశారు. ఛాతీ ఇన్ఫెక్షన్, నీరసం వంటి సమస్యలతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూశారు.